అన్విత, శాన్విత, కున్విత, మన్విత నాకు ఇప్పటికి అర్థాలు తెలివి వీడికి. పేర్లు వింటుంటే విచిత్రంగా ఉన్నాం. ఎక్కడో విన్నాను శాన్విత, నాకు బుర్రబాడైపోయింది. ఏం లేదు, మనకున్న అహంకారం ఏంటంటే ఎవరో పెట్టద్దు. ఎందుకమ్మా అంత పట్టుదల? ఒక మంచి పేరు పెట్టాలి, పిల్లలు మంచి వాళ్ళని ఆలోచించాలి, కానీ ఎవడో పెట్టింది పెట్టాలి, ఎవరూ చేయింది చెయ్యి. ఇదంతా అహంకారమేనండి. ఇందుకే జీవితాలు నాశనం అవుతున్నాయి. ఎదిగిన పిల్లాడు కూడా ఎవడూ పెట్టిన పేరు పెట్టారు కదా, వాడు ఎవడూ చేయని వంకర పని చేస్తాడు, మిమ్మల్ని కూడా జైల్లో పెట్టి తీసుకెడతాడు. అప్పుడు చెప్తాడు, నాన్న ఎవరు పెట్టిన పేరు పెట్టావు, ఎవరు చేయనంత పని చేశాను, పో నాతో పాటు నువ్వు కూడా. వాడిని జైల్లో వేస్తారు, పోలీసులు మన కౌన్సిలింగ్ పిలుస్తారు. ఇటువంటి పిల్లల్ని పెంచేవారే. అదే అపర్ణ లాంటి పేరు పెడితే అమ్మాయి అప్పుడు అడగకున్న తర్వాత ఏమిటా పేరు? పర్ణాలు కూడా సేవించకుండా తపస్సు చేసిందన్నమాట. ఎవరు? మన గుళ్ళో అమ్మవారమ్మా. ఎందుకు చేసింది? భర్త కోసం. భర్త కోసం తపస్సు చేయడం ఏంటి? ఆయన భర్త శివుడు కదా, ఉన్నాడు కదా. సతీదేవి యోగాగ్నిలో దగ్ధం కావడం కథ చెబుతాడు. ఎందుకు దగ్ధమైంది అనగానే పిలవన బేరంటానికి వెళ్ళింది చెబుతాడు. అప్పుడు అమ్మాయి నేర్చుకుంటుంది పిలవన బేరంటానికి వెళ్ళకూడదు. ఎన్ని విషయాలు చెప్పొచ్చునండి ఒక్క పేరు ద్వారా. అన్విత, శాన్విత అంటే ఏం చెబుతాడు?